హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపడితే చేయూత ఆసరా పెన్షన్ పథకం ద్వారా ఇప్పుడు ఆసరా పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారులకు 4016 రూపాయలు అందిస్తామని చెప్పేసి ఎన్నికల హయాంలో హామీ ఇచ్చింది. అయితే ఈ 4016 రూపాయల పథకం కోసం చాలామంది వెయ్యి కళ్ళతోటి ఎదురు చూస్తున్నారు. అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే సమాచారం ఏంటి అంటే, ఈ చేయూత ఆసరా పెన్షన్ 4016 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించబోతుంది, అలాగే వికలాంగులకి ఇప్పుడు అందుతున్న 4016 రూపాయల ప్లేస్లో 6016 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అందించబోతుంది అనే పూర్తిస్థాయి సమాచారాన్ని తో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న ఆసరా పెన్షన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేయబోతుంది అనే అంశాలకి సంబంధించిన సమాచారం అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చాలా స్పష్టంగా చేద్దాం. మీరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. తప్పకుండా వీడియో కింద అవుపిస్తున్న లైక్ బటన్ని లైక్ చేసి సపోర్ట్ కూడా తెలియజేయండి. ఇక అప్డేట్లో కనుక వచ్చేసినట్లయితే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హయాంలో ఇచ్చిన పథకాలపై పూర్తి స్థాయిలో విధి విధానాల రూపకల్పన కోసం ఇప్పటికే ఒక సబ్ కమిటీని ఏర్పరిచింది. ఈ సబ్ కమిటీలోని భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మొదట కొన్ని పెద్ద పెద్ద పథకాలను స్వీకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఆసరా పెన్షన్ 4016 రూపాయలకి కావాల్సిన బడ్జెట్ ఎంత అంటే 26,000 కోట్ల రూపాయలు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ ఎంత అంటే 15,000 కోట్ల రూపాయలు సుమారుగా. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ మొదట ప్రతి సంవత్సరంలో పథకాన్ని ప్రారంభించాల్సిన పథకాలు ఏంటివి అనేది చూసుకోవాలి. ఇందులో ఇప్పటికే ప్రారంభించిన పథకాలలో రైతాంగానికి సంబంధించిన పథకం 2 లక్షల రుణమాఫీ. ఈ 2 లక్షల రుణమాఫీ వాస్తవానికి ఆగస్టు 15వ తారీఖునే పూర్తవుతుంది అనేది అందరూ భావించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వద్ద బడ్జెట్ నిధులు లేక ఈ పథకంలో సుమారుగా 4,25,000 మందికి సంబంధించి కూడా జమ కాలేని పరిస్థితి ఉన్నది. కొందరికి అర్హత ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఉన్నాయని, అలాగే సాంకేతిక సమస్యలు ఉన్నాయని ఇవ్వని వాళ్ళకి సంబంధించి కూడా నిధులు పెండింగ్లో ఉన్నాయి. అలాగే ఇంకొక పథకం ఏంటి అంటే, రైతు భరోసా 7,500 రూపాయల పథకం ఖచ్చితంగా కారుకి ముందే ఇవ్వాలి. కానీ ఇప్పటికీ ఇది పూర్తి వస్తున్నా కూడా రైతాంగం ఖాతాలలో ఈ రైతు భరోసా 7,500 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ జమ చేయలేదు. దీనికి సంబంధించి కూడా చాలామంది వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడ ఆసరా చేయూత పథకం 4016 రూపాయలకి సంబంధించి, రైతు భరోసా 7,500 రూపాయలకు సంబంధించి, అలాగే 4,50,000 ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి ఒక్కసారి మనం కంపేర్ చేసుకొని సమాచారం కనుక తెలుసుకున్నట్లయితే, ఈ రైతు భరోసాపై ఈ ఆసరా చేయూత పథకంపై ఒక స్పష్టత ఈ ఆసరా పెన్షన్ పొందే వాళ్ళకి వస్తుంది అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే ప్రారంభించాల్సిన మరొక పథకం ఏదైనా ఉంది అంటే రైతు భరోసా 7,500 రూపాయలు. ఈ పథకాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం 2 నెలల పాటు, అక్టోబర్ నవంబర్ నెల పాటు రైతాంగ ఖాతాలలో వేయడానికే టైం తీసుకుంటుంది. అలాగే ఈ నవంబర్ నెలలో మరొక పథకాన్ని ప్రారంభించబోతుంది. అదే 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను. ఇక్కడ ఒక్క ఇంటి నిర్మాణానికి 5 నుండి 6 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఆ ఇంటి పెద్ద మహిళకి ఆ ఇంటికి సంబంధించిన స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఈ 5 లక్షల రూపాయలను 3 విడతలలో ఆ ఖాతాలోకి జమ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యాచరణలో భాగం. అయితే ఈ పథకం అనేది సుమారుగా నవంబర్లో ప్రారంభమైనా కూడా డిసెంబర్లో పూర్తి కావడానికి ఆస్కారాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ డిసెంబర్ నెల వరకు కూడా ఇప్పుడు నేను చెప్పిన 2 పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ 4,016 రూపాయలు, 6,016 రూపాయలకి సంబంధించిన ఆసరా చేయూత పథకానికి సంబంధించి వివిధ కేటగిరీలకు సంబంధించి ఉన్నాయి. అంటే ఇక్కడ మీరు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటి అంటే, ఈ ఆసరా పెన్షన్ అనేది పూర్తి స్థాయిలో ఆధార్ కార్డుకి సంబంధించి కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే రేషన్ కార్డు, ఇరిగేషన్ అండ్ కార్డ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక ప్రకటన చేశారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెలలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ చేపడతామని చెప్పేసి. ఈ రేషన్ కార్డులు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి వేరే కార్డులు, అలాగే ఈ ఏవైతే రేషన్ కార్డులు ఉన్నాయో వాటికి వేరే కార్డులు, హెల్త్ కార్డులకి సంబంధించి కూడా వేరే కార్డులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతున్నట్లుగా తాజాగా బట్టి విక్రమార్క గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. మొత్తానికి మనం తెలుసుకోవాల్సిన సమాచారం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరు అనేవి, అలాగే కొత్త పెన్షన్ పథకం ప్రారంభం అనేది రేషన్ కార్డులు వచ్చిన తర్వాతనే ఉండబోతుంది అనే సమాచారం ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేయదలుచుకున్నాను. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో
ఆసరా చేయుత పథకంకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ అందరికీ కూడా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా పథకం ప్రారంభమైన తర్వాతనే రాష్ట్రంలో చేయుత పెన్షన్కి సంబంధించిన కొత్త కార్డుల జారీ, హెల్త్ కార్డులకు సంబంధించిన కొత్త కార్డులు, రేషన్ కార్డులకు సంబంధించిన కొత్త కార్డులను రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకి ఇంటి వద్దనే అందించబోతున్నట్లుగా సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి. సో ఇవి లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా ఏమైనా కొత్త అప్డేట్స్ వస్తే సమాచారం తెలియజేస్తుంటాను. ఇలాంటి విశ్లేషణాత్మకమైన అప్డేట్లు మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మీ తోటి వారికి కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.